హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే స్పార్క్ మీద ఒక మినీ ప్రాజెక్ట్. ఓకే. సో, నేను ఆల్రెడీ ఈ వీడియోని 2 పార్ట్‌లుగా డిఫర్ చేసి అప్‌లోడ్ చేశాను. సో, ఎవరైతే అక్కడ మిస్ అయ్యారో ఈ వీడియో చూడండి సరిపోతుంది. అండ్ ఆల్సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఒక రియల్ టైమ్‌లో డేటా అనలిటిక్స్ అనే పర్సను డేటాని ఏ విధంగా హోల్డ్ చేస్తాడు, తర్వాత డేటాని ఎలా క్లీన్ చేస్తారు, అండ్ తర్వాత డేటాని ఎలా మ్యానిపులేట్ చేస్తారు. టోటల్‌గా ఈ 3 ఫేజెస్ అనేవి మనం ఈరోజు వీడియోలో అయితే చూడబోతున్నాం. వితిన్ స్టెప్ బై స్టెప్. అండ్ వీడియో లెంత్ కొంచెం ఎక్కువైంది. ఎందుకంటే నేను మాక్సిమం ఈవెన్ ఇది అవేర్‌నెస్ వీడియో అయినా సరే మీకు క్లియర్‌గా అర్థమవ్వాలని కొంచెం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పాను. సో, అందుకు కొంచెం వీడియో లెంత్ ఎక్కువైంది. అండ్ ఆల్సో ఇందులో మనకి కోడింగ్ కూడా వస్తుంది. కోడింగ్ కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. బట్ డోంట్ వరీ. ఈ వీడియోలో మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే నేను ఏ విధంగా డేటాని హ్యాండిల్ చేస్తున్నానో అనేది మాత్రమే మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. సో, వీడియో ఎండ్ వరకొచ్చేసరికి మీకైతే ఒక 100% ఐడియా అయితే వస్తుంది. మనం డేటా సైడ్‌లో స్పార్క్‌ని ఏ విధంగా ఉపయోగిస్తాం, అండ్ దీంట్లో ఇంత ఇంపార్టెన్స్ ఉందా? ఇది 100% నేర్చుకోవాల్సిందే అన్న ఐడియా అయితే మీకొస్తుంది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా బోర్ కొట్టినా సరే అర్థం చేసుకుంటూ వీడియోని అయితే కంప్లీట్ చేయండి. ఓకే. సో, ఇంకా ఎవరైనా సరే మన ఛానెల్‌ని కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ నేను పెట్టే ఫ్యూచర్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం ప్రెజెంట్ గూగుల్ కొలాబ్ అనే ఐడీఈ హోమ్ పేజ్ అయితే ఉన్నాం. ఐడీఈ అంటే ఏంటో మీ అందరికీ తెలిసిందే కదా! ఇది ఒక కైండ్ ఆఫ్ ప్లాట్‌ఫామ్. ఈ ప్లాట్‌ఫామ్‌లో మనం కోడింగ్ రిలేటెడ్ టాస్క్స్ అయితే చేసుకోవచ్చనమాట ఈజీగా. ఓకే. సో, మీరు గూగుల్ కొలాబ్ ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా బ్రౌజర్‌లోకెళ్ళి గూగుల్ కొలాబ్ అని సెర్చ్ చేయండి. మీ జీమెయిల్‌తో లాగిన్ అయితే అయిపోండి. ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చు. మనం ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేయనవసరం లేదు. అంటే మీన్స్ ఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్ డౌన్‌లోడ్ చేయాలంటే మనం డైరెక్ట్‌గా సమ్ ఫైల్స్ అయితే మన లోకల్‌కి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా! సో, అలానే ఈ గూగుల్ కొలాబ్‌కి అటువంటివేవి అవసరం లేదు. జస్ట్ బ్రౌజర్‌లో మనం వర్క్ అయితే చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనం దీని మీద ఎలా వర్క్ చేస్తామంటే ఫస్ట్ మనం ఒక నోట్‌బుక్ అయితే ఓపెన్ చేయాలి. ఆ నోట్‌బుక్ ఎక్కడుంటుందంటే మనకి ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో న్యూ నోట్‌బుక్ ఇన్ డ్రైవ్, ఈ ఆప్షన్‌ని చూజ్ చేసుకుంటే మనకొక న్యూ ఎంప్టీ నోట్‌బుక్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓకే. సో, అది ఎంప్టీ కాబట్టి మనం ఎన్విరాన్మెంట్‌ని సెటప్ చేయాలి. ఏం ఎన్విరాన్మెంట్‌ని సెటప్ చేస్తామంటే మనం దేని మీద వర్క్ చేయబోతున్నాం ఈరోజు? స్పార్క్ కాబట్టి దాని రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ అయితే మనం ఫస్ట్ సెటప్ చేయాలి. సో, ఐ హావ్ ది కోడ్ ఆల్రెడీ. ఇందులో ఏమవుతుందంటే స్పార్క్‌ని ఈ నోట్‌బుక్‌లో ఇన్‌స్టాల్ అయితే చేస్తుందనమాట. ఓకే. సో, ఇది మనకి 1 మినిట్ టైం అయితే పడుతుంది. మేనేజ్ సెషన్స్, టెర్మినేట్ అదర్ సెషన్స్. ఓకే. క్లోజ్ అగైన్. యెస్. సో, మనకైతే ఇది రన్ అవ్వడానికి ఒక 1 మినిట్ అయితే టైం పడుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు గాని డేటా అనలిటిక్స్ సైడ్ వెళ్ళాలనుకుంటే మన ఛానెల్ అనేది మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా సరే డేటా సెట్ చూస్తుంటే వాళ్ళకి ఈ ఛానెల్‌ని అయితే రిఫర్ చేయండి. చాలా ఈజీగా బేసిక్స్ నుంచి అయితే మనం అన్నీ చెప్పుకుంటామనమాట. సో, ఇట్స్ స్టిల్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైమ్. ఓహ్! యెస్. ఇట్ ఈస్ సక్సీడెడ్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్ ఏంటి? మన లోకల్‌లో ఉన్న డేటాని ఇందులోకి ఇంపోర్ట్ చేయాలి. ఎలా ఇంపోర్ట్ చేస్తామంటే, మనకి లెఫ్ట్ సైడ్‌లో ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఈ ఆప్షన్ అయితే చూజ్ చేసుకుంటాం. ఈ ఆప్షన్‌ని చూజ్ చేసుకోగానే మనకి ఇక్కడ అప్‌లోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ అప్‌లోడ్ మీద క్లిక్ చేస్తే మనం లోకల్‌లోకి రీడైరెక్ట్ అవుతాం. సో, ఇక్కడి నుంచి మన ఫైల్‌ని అయితే ఇంపోర్ట్ అయితే చేయొచ్చనమాట. సో, చూడండి, మన ఒరిజినల్ డాట్ సీఎస్‌వి అనేది మన కొలాబ్‌లోకి వచ్చేసింది. ఓకే. సో, ఈ ఫైల్ అనేది మన గూగుల్ కొలాబ్‌లోకొచ్చింది. బట్ ఇది నోట్‌బుక్‌లోకి రాలేదు. సో, ఇప్పుడు మనం ఆ ఫైల్‌ని ఇక్కడెలా తీసుకురావాలంటే, మనం కోడ్ రాయాలనమాట. ఆ కోడ్ ఏంటంటే ఫస్ట్ మనం డేటా ఫ్రేమ్‌ని ఇనిషియేట్ చేయాలి. మై డేటా ఈక్వల్స్ టు spark.read.format. ఓకే. spark.read.format CSV ఆప్షన్ హెడర్ టు లోడ్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఈ గూగుల్ కొలాబ్‌లో సజెషన్స్ అయితే వస్తే ఆ సజెషన్స్ వల్ల మనం కోడ్ రాసే టైమింగ్ అనేది తగ్గిపోతుందనమాట. సో, ఈజీగా ఉంటుంది. మై డేటా డాట్ షో. సో, రన్ దిస్.
లెట్స్ వెయిట్. యెస్. చూడండి మనం ఏదైతే డేటాని ఇంపోర్ట్ చేసామో అది మనకి టేబుల్ ఫార్మాట్‌లో ఇక్కడైతే చూపిస్తుందనమాట. ఓన్లీ టాప్ 20 రోస్ మాత్రమే చూపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ డేటాని మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకి నల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ సిటీ అనే కాలమ్‌లో చూడండి ఇక్కడ ఒక నల్ వాల్యూ ఉంది. అలానే జాబ్ టైటిల్ అనే కాలమ్‌లో కూడా నల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఆల్సో లాటిట్యూడ్ నల్ వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ డేటాని మనం క్లీన్ చేయాలి. ఇదే మన సెకండ్ స్టెప్. ఓకే. సో, దీనికి మనం వేరియస్ కోడ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో, మీరు కోడ్స్ మీద కాన్సంట్రేషన్ అయితే చేయొద్దు. నేను ఏ విధంగా డేటాని హ్యాండిల్ చేస్తున్నానో అది మాత్రమే మీరు అబ్జర్వ్ అయితే చేయండి. ఓకే. సో, ఇప్పుడు మనం ఎస్‌క్యూఎల్ ఫంక్షన్స్‌ని ఇంపోర్ట్ చేద్దాం. ఎస్‌క్యూఎల్ ఫంక్షన్స్‌ని ఇంపోర్ట్ చేస్తే మనం మినిమమ్ గాని, మాక్సిమమ్ గాని, యావరేజ్ కానీ ఇలా ఏదైనా ఫంక్షన్స్ ఆపరేటింగ్స్ అయితే చేసుకోవచ్చనమాట. ఎస్‌క్యూఎల్ ఫంక్షన్స్ అయితే ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ సిటీ అనే కాలమ్‌ని నల్ వాల్యూస్ ఉన్నాయి కదా! ఈ నల్ వాల్యూస్‌ని రిమూవ్ చేసి నల్ అని ఎక్కడైతే ఉందో అక్కడ మనం అన్నౌన్ అనే వర్డ్‌ని అయితే రీప్లేస్ అయితే చేస్తున్నాం. సో, దానికి మనం ఒక కోడ్ అయితే రాయాలి. మై డేటా 2 నేను ఇంకొక కొత్త డేటా ఫ్రేమ్‌ని అయితే ఇక్కడ ఇనిషియేట్ చేస్తున్నాను. మై డేటా 2 ఇక్కడ చూడండి మనకి సజెషన్ అయితే ఇస్తుంది. మై డేటా విత్ కాలమ్ క్లీన్ సిటీ వెన్ ఓకే. విత్ కాలమ్ క్లీన్ సిటీ వెన్ మై డేటా డాట్ సిటీ లైక్ ఈజ్ నల్ కామా అన్నోన్ AKNOWA అన్నోన్ అదర్వైజ్ మై డేటా డాట్ సిటీ మై డేటా టు షో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ సిటీ ఉంది కదా! ఈ సిటీ అనే కాలమ్‌లో నల్ వాల్యూస్‌ని రీప్లేస్ చేసి అన్నోన్‌గా వర్డ్ యాడ్ చేస్తూ క్లీన్ సిటీ అనే కొత్త కాలమ్ నేమ్‌తో ఒక కొత్త కాలమ్ క్రియేట్ చెయ్యు అని చేసి చెప్తున్నాం. విత్ కాలమ్ అంటే దాని అర్థం ఒక కొత్త కాలమ్ క్రియేట్ చేస్తున్నామని. ఓకే. సో, ఐయామ్ ఎంటరింగ్ దిస్ వన్. సో, చూడండి మనకి క్లీన్ సిటీ అనే కాలమ్ నేమ్‌తో ఒక కొత్తదైతే క్రియేట్ అయింది. ఇక్కడ మనకి నల్ ఉంది. బట్ ఇక్కడ మనకి అన్నోన్ అయితే ఉందన్నమాట. ఓకే. సో, ఈ విధంగా ఇది వన్ ఆఫ్ ద క్లీనింగ్ ప్రొసీజర్స్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సాలరీ. సో, చూడండి మనకి ఇక్కడ సాలరీ కాలమ్ వచ్చేసి ఎలా ఉంది? స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! మనం యావరేజ్ సాలరీ ఆఫ్ ఫీమేల్స్, యావరేజ్ సాలరీ ఆఫ్ మేల్స్ కావాలి. ఇప్పుడు మనం యావరేజ్ కావాలి అంటే ఆ సాలరీ అనేది మనకి ఫ్లోట్‌లో ఉండాలన్నమాట. బట్ ఇక్కడ స్ట్రింగ్‌లో ఉంది. స్ట్రింగ్‌లో ఎందుకుందంటే ఈ నంబర్స్ కింద డాలర్ సైన్ ఉంది కదా! ఈ డాలర్ సైన్ ఉండడం వలన ఇది స్ట్రింగ్‌గా ఉంది. ఇప్పుడు మనం ఆ డాలర్ సైన్‌ని అయితే మనం రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలంటే దానికి కూడా మనం కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది. అన్నిటికీ మనం కోడింగ్స్ రాయాలండి. ఈ స్పార్క్‌లో అంతేనే. మై డేటా 2 ఈక్వల్స్ టు మై డేటా 2 డాట్ విత్ కాలమ్ విత్ కాలమ్ క్లీన్ సాలరీ కామా మై డేటా 2 డాట్ సాలరీ డాట్ సబ్‌స్ట్రింగ్ బ్రాకెట్ ఓపెన్ 2, 100 డాట్ కాస్ట్ బ్రాకెట్ ఓపెన్ ఫ్లోట్ below 80 float. So, that's it. So, I'm giving enter now. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సాలరీలో మనం ఇక్కడ 2, 100 అని మెన్షన్ చేసాం కదా! అంటే ఏంటి? సబ్‌స్ట్రింగ్ మీన్స్ ఇక్కడ డాలర్ సైన్ ఉంది కదా! ఈ డాలర్ సైన్ అనేది మనకి ఫస్ట్ సబ్‌స్ట్రింగ్ అనమాట. ఇక్కడ 5 అనేది మనకి సెకండ్, 7 అనేది ఇక్కడ థర్డ్ సబ్‌స్ట్రింగ్.
సో, ఇప్పుడు మనం డాలర్‌ని రిమూవ్ చేయాలి కాబట్టి, సో, మన సెకండ్ సబ్‌స్ట్రింగ్ నుంచి నాకు ప్రింట్ అవ్వాలి అనేదైతే మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకే. సో, విత్ కాలమ్ అగైన్ మనం క్లీన్ సాలరీ ఇక్కడ మనకి సాలరీ కాలమ్ అయితే ఉంది. ఇప్పుడు మనం క్లీన్ సాలరీ అనే నేమ్‌తో ఒక కొత్త కాలమ్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో, ఐ యామ్ గివింగ్ ఎంటర్. సో, ఇప్పుడు మై డేటా డాట్ షో చూద్దాం. మై డేటా టు ద షో. షో. లెట్స్ రన్ దిస్. సో, చూడండి మనకి క్లీన్ సాలరీ అనే కాలమ్‌తో ఒకటైతే క్రియేట్ అయితే అయిపోయిందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీన్ వాల్యూని ప్రింట్ చేయాలి. మీన్ ఈక్వల్స్ టు ఇక్కడ మీన్ అనేది కూడా ఒక డేటా ఫ్రేమే గుర్తుపెట్టుకోండి. మనం పైథాన్, జావాలో వేరియబుల్స్‌గా వర్క్ చేస్తామో అక్కడ వేరియబుల్స్, ఇక్కడ మనకి డేటా ఫ్రేమ్స్. ఓకే. సో, రెండిటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో, డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్. మై డేటా టు డాట్ గ్రూప్ బై యావరేజ్ క్లీన్ సాలరీ యెస్ ప్రింట్ మీన్. మనకు ఆటో సజెషన్స్ వచ్చింది కాబట్టి మన కోడ్‌కి ఈజీ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే గ్రూప్ బై అంటే ఏంటంటే ఈ టోటల్‌గా క్లీన్ సాలరీ అనే కాలమ్. ఈ క్లీన్ సాలరీ అనే కాలమ్ మొత్తంగా ఒక గ్రూప్ అయ్యి వాటికి యావరేజ్ కడుతూ మనకి మీన్ వాల్యూని రప్పిస్తుందనమాట. సో, ప్రింట్ మీన్. సో, చూడండి 55487. సో, ఇది మనకి మీన్ వాల్యూ. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లిటరేట్ అనే ఎస్‌క్యూఎల్ ఫంక్షన్ అయితే ఇనిషియేట్ చేయాలి. అది ఎలా ఇనిషియేట్ చేస్తామంటే అగైన్ కాపీ లిటరేట్ LIT దట్స్ ఇట్. ఓకే. డన్. ఈ లిటరేట్ అంటే ఏంటో మనం ఇంకో ఫార్మ్‌లో రాసి అప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. మై డేటా టు ఈక్వల్స్ టు మై డేటా టు విత్ కాలమ్ న్యూ సాలరీ వెన్ మై డేటా టు క్లీన్ సాలరీ ఈజ్ నల్ ఇట్ లిట్ మీన్ అదర్వైజ్ మై డేటా టు క్లీన్ సాలరీ దట్స్ ఇట్. ఓకే. సో, ట్యాబ్. ఈ ఫార్ములా ఏం చెప్తుందంటే విత్ కాలమ్ న్యూ అండర్‌స్కోర్ సాలరీ అంటే ఇంకో కొత్త కాలమ్ అయితే ఇక్కడ క్రియేట్ అవ్వాలి. ఆ కాలమ్‌లో ఏ విధంగా ఉండాలి అంటే న్యూ సాలరీ అంటే క్లీన్ సాలరీ. ఈ క్లీన్ సాలరీ అనే కాలమ్‌లో ఎక్కడెక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో ఈ ప్రెజెంట్ టాప్ రోస్‌లో ఈ ఇక్కడున్న 20 రోస్‌లో మనకైతే నల్ వాల్యూ అనేది లేదు. మన డేటా సెట్‌లో మోర్ దెన్ 100 రోస్ అయితే ఉన్నాయన్నమాట. సో, అక్కడ నల్ వాల్యూ అయితే ఎక్కడెక్కడ ఉందో ఆ నల్ వాల్యూ ప్లేస్‌లో మనకి ఈ మీన్ వాల్యూ రావాలి. సో, ప్రీవియస్‌గా సిటీ కాలమ్‌కి మనం ఏం చేసాం నల్ వాల్యూ ప్లేస్‌లో అన్నోన్ అనే వర్డ్‌ని ఎలా యాడ్ చేసామో ఇక్కడ కూడా ఈ సాలరీ అనే కాలమ్‌లో నల్ ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడ మనం ఈ మీన్ అనే వాల్యూని దానికి జోడించాలి అనేదైతే మనం చెప్తున్నాం. సో, అదే దీని ఫార్ములా. చూడండి ఇప్పుడు మనకి న్యూ సాలరీ అనే కాలమ్ కూడా క్రియేట్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నంపీ అనే ఫంక్షన్ లైబ్రరీని అయితే మనం ఇంపోర్ట్ అయితే చేయాలన్నమాట. నంపీ ఎందుకు ఇంపోర్ట్ చేయాలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కోడ్ రాద్దాం. అగైన్ ఐ హావ్ దిస్ కోడ్ ఐ గెస్. యెస్. ఓకే. రైట్. సో, కోడ్. ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే లాటిట్యూడ్స్ అనే డేటా ఫ్రేమ్‌ని ఫస్ట్ ఇనిషియేట్ చేద్దాం. ఎందుకు ఇనిషియేట్ చేస్తున్నామంటే మీకు ఇంకొద్ది సేపట్లో అర్థమవుతుంది. లాటిట్యూడ్స్ ఈక్వల్స్ టు మై డేటా టు డాట్ సెలెక్ట్ ఇన్ బ్రాకెట్ లాటిట్యూడ్. మనదేంటి కాలము లాటిట్యూడ్ క్యాపిటల్ కదా. సో, ఇక్కడ ఆల్రెడీ సజెషన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో, ఏంటి ఈ లాటిట్యూడ్స్ అనే కాలమ్‌కి మనం ఈ లాటిట్యూడ్ అనే కాలమ్ ఉంది కదా దీన్ని లాటిట్యూడ్స్ అనే డేటా ఫ్రేమ్‌కి యాక్సెస్ చేస్తున్నాం. ఇనిషియేట్ చేస్తామన్నమాట. సో, చూడండి. ఓకే. సో, ఇప్పుడు ఈ లాటిట్యూడ్ అనే కాలమ్ యొక్క డేటా ఫ్రేమ్ వచ్చేసి లాటిట్యూడ్స్. సో, ఇప్పుడు మనం రానున్న ఫార్ములాస్‌లో ఈ లాటిట్యూడ్స్ అనే వర్డ్‌ని
యూజ్ చేసి దీనిని మనం మానిప్యులేట్ అయితే చెయ్యాలనమాట. ఓకే. సో ఇప్పుడు లాటిట్యూడ్స్ అగైన్ లాటిట్యూడ్స్ ఈక్వల్స్ టు లాటిట్యూడ్స్ డాట్ ఫిల్టర్ latitude dot is not null. రైట్. సో మనకి ఆటో సజెషన్స్ అయితే చూపించేసింది. సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లాటిట్యూడ్ అనే కాలంలో కొన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఈ కోడ్ ఏంటి ఏం చెప్తుంది అంటే ఈజ్ నాట్ నల్. దీని అర్థం ఈ నల్ వాల్యూ కాకుండా ఏదైతే లాటిట్యూడ్ కాలంలో వాల్యూస్ ఉన్నాయో అవి మొత్తానికి ప్రింట్ కావాలి. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా ఈ నల్ అనే వాల్యూ ఎక్కడ ఉందో ఈ టోటల్గా ఈ హోల్ రోని మొత్తం డిలీట్ చేసే అని అయితే మనం చెప్తున్నాం అనమాట. ఓకే. సో రన్ తీసుకో. చూడండి మనకి ఇక్కడ నల్ వాల్యూస్ అయితే లేవు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైనల్గా మీడియన్ అయితే కట్టాలి. మీడియన్ ఎందుకు కడతామంటే మనం ఆల్రెడీ ఈ ఏదైతే ఉందో డేటా ఫ్రేమ్ ఈ డేటా ఫ్రేమ్ లాటిట్యూడ్స్ ఇది మనకి స్ట్రింగ్లో ఉందన్నమాట. దీన్ని మనం ఫస్ట్ ఫ్లోట్లో మార్చాలి. ఫ్లోట్లో మార్చి మనం మీడియన్ అయితే చేయాలన్నమాట. అవసరం లేదు మన అవుట్పుట్ అయితే యావరేజ్ శాలరీ ఆఫ్ ఫీమేల్స్ అండ్ యావరేజ్ శాలరీ ఆఫ్ మేల్. సో దానికి ఈ స్టెప్ అనేది అవసరం లేదు. బట్ స్టిల్ మీకు డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడానికి మాత్రమే నేను కొంచెం ఎక్స్ట్రాగా ఈ స్టెప్ చెప్తున్నాను. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. latitudes equals to latitudes. ఓకే. మనకి ఇక్కడ ఆటో సజెషన్స్ వస్తున్నాయి, చెక్ చేద్దాం. డాట్ విత్ కాలం latitude 2 latitudes dot cast float select latitude to latitudes dot show. ఓకే. డాట్ విత్ కాలం ఓకే ట్యాబ్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి విత్ కాలం లాటిట్యూడ్ 2 అంటే ఇక్కడ మనకి ఇంకో కొత్త కాలం అయితే క్రియేట్ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఏదైతే మనకి లాటిట్యూడ్ కాలంలో స్ట్రింగ్గా ఉన్నాయో వీటిని ఫ్లోట్గా మారుస్తూ నాకు ఒక కొత్త కాలం అయితే ఇక్కడ క్రియేట్ అవ్వాలి. ఆ కాలం నేమ్ వచ్చేసి లాటిట్యూడ్ 2 అనమాట. ఓకే. సో అదే విత్ కాలం లాటిట్యూడ్ 2 లాటిట్యూడ్స్ అంటే డేటా ఫ్రేమ్ కాబట్టి ఈ డేటా ఫ్రేమ్తో దీన్ని మనం లింకప్ చేస్తాం. సో అందుకే ఇదంతా అనమాట. ఓకే. సో ఐఎమ్ రన్నింగ్ దిస్ కోడ్. ఇప్పుడు మనకి లాటిట్యూడ్ అనే కొత్త కాలం అయితే క్రియేట్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఓకే. ఇప్పుడు మనం దీనికి మీడియన్ కడదాం. మీడియన్ ఈక్వల్స్ టు ఎన్పి డాట్ మీడియన్ within bracket latitudes dot color. మనకు ఆల్రెడీ ఆటో సొల్యూషన్స్ వచ్చేసింది. రైట్. సో మనం ఇప్పుడు ఈ కాలంకి మీడియన్ అయితే కడుతున్నాం. ఇదివరకు మనం మీన్ ఎలా కట్టామో శాలరీకి ఇక్కడ మనం మీడియన్ కడుతున్నాం, అంతే డిఫరెన్స్. ఓకే. సో మీడియన్ వచ్చేసి మనకి 31 వచ్చిందనమాట. ఓకే. సో ఎందుకు అంటే ఈ ప్రాసెస్ ఎందుకు చేశానంటే మనకి లాటిట్యూడ్ కాలంలో నల్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నల్ వాల్యూస్ని రీప్లేస్ చేస్తూ మనకి ఏదైతే మీడియన్ వచ్చిందో ఆ మీడియన్ వాల్యూ ఇక్కడ రావాలి. ఓకే. అదే నేను ఇప్పుడు చేశాను అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఒక కోడ్ రాద్దాం. ఆ కోడ్ రాస్తే ఏమవుతుందంటే వేర్ ఇస్ వన్. ఓకే. సో ఇక్కడ మనం స్టెప్స్ 2 మై డేటా 2 ఈక్వల్స్ టు మై డేటా 2 with column lat when my data 2 dot latitude is null literate median dot otherwise latitude. రైట్. సో మనకి ఇక్కడ ఆటో సజెషన్స్ వచ్చేసింది. సో ఈ ఫామ్లో ఏం చెప్తుందంటే lat అనే ఒక కొత్త కాలం అయితే క్రియేట్ చెయ్యి. వెన్ మై డేటా టు లాటిట్యూడ్ అంటే ఈ డేటా ఫ్రేమ్కి మనం టోటల్గా ఈ టేబుల్కి మై డేటా 2 అనే డేటా ఫ్రేమ్ని యాడ్ చేసాం కదా. సో ఈ మై డేటా 2 అనే డేటా ఫ్రేమ్లో లాటిట్యూడ్ అనే కాలంలో నల్ అనేది ఎక్కడెక్కడైతుందో ఆ నల్ని రీప్లేస్ చేస్తూ నాకు మీడియన్ వాల్యూ అసైన్ అయితే అవ్వాలి.
ఓకే. సో చూడండి మై డేటా 2 అనే డేటా ఫ్రేమ్‌లో లాటిట్యూడ్ అనే కాలమ్‌లో ఈజ్ నల్‌గా ఎక్కడెక్కడ ఉంటే దానికి మనం మీడియన్ వాల్యూ అసైన్ చేయాలి. లేదా నల్ అనే వాల్యూ లేని చోట అక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూనే ప్రింట్ అవ్వాలి అని. ఓకే. సో ఐయామ్ రన్నింగ్ దిస్ కోడ్. చూడండి మనకి లాటిట్యూడ్ అనే ఒక కొత్త కాలమ్ అయితే క్రియేట్ అయింది. సో ఇదే కదా లాటిట్యూడ్ కాలమ్. ఇక్కడ నల్ ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక 31.93 అనేది చూపిస్తుంది. సో ఇదే మనకొచ్చిన మీడియన్ అనమాట. ఓకే. సో అదండి. ఈ విధంగా మనం డేటానైతే మ్యానిపులేట్ అయితే చేస్తాం. ఇంకా దీనికన్నా ఎక్స్‌ట్రా అయితే మీరు డేటా అనలిటిక్స్ సైడ్ ఎళ్తే మీరు కన్ఫర్మ్‌గా చేయాల్సుంటుంది. సో అది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన క్వెషన్ ఏంటి? అవుట్‌పుట్ ఎలా రాసుకోవాలంటే మనదేంటి యావరేజ్ సాలరీ ఆఫ్ ఫీమేల్ అండ్ యావరేజ్ సాలరీ ఆఫ్ మేల్. అది మనం ఇప్పుడు ఎలా అవుట్‌పుట్‌ని తీసుకురావాలో చెక్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం జెండర్‌ని స్పెసిఫై చేద్దాం. ఓకే. ఇక్కడ మనకి జెండర్ అనే కాలమ్‌లో మేల్స్ ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు కదా! ఓకే. సో జెండర్స్ ఒక కొత్త డేటా ఫ్రేమ్ అయితే తీసుకొద్దాం. జెండర్స్ ఈక్వల్స్ టు మై డేటా 2 డాట్ గ్రూప్ బై బ్రాకెట్ జెండర్ ఒకసారి మనం హెడ్డింగ్ ఓకే. స్మాల్ మనం క్యాపిటల్ లెటర్స్ చూసుకోవాలి కాలమ్స్ స్పెసిఫై చేస్తున్నప్పుడు. లేదంటే మనకి ఎర్రర్స్ వస్తుందనమాట. ఓకే. డాట్ అగ్రిగేషన్స్ ఎస్‌క్యూఎల్ ఫంక్షన్ ఓకే. ఫస్ట్ మనం ఇది చేయాలంటే ఎస్‌క్యూఎల్ ఫంక్షన్‌ని మనం స్పెసిఫై చేయాలి. ఐ మీన్ ఇంపోర్ట్ చేయాలి ఎస్‌క్యూఎల్ ఫంక్షన్‌ని. ఓకే. సో యెస్ రెడీ. ఓకే. యెస్. మనం ఎస్‌క్యూఎల్ ఫంక్షన్స్ అనే పెద్ద వర్డ్ అయింది కాబట్టి దీనిని మనం ఎస్ఎఫ్‌గా తీసుకుందాం. ఎస్ఎఫ్. ఓకే. రైట్. ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. సో జెండర్స్ అనే డేటా కాలమ్ ఐ మీన్ డేటా ఫ్రేమ్ సారీ. జెండర్స్ మై డేటా 2 డాట్ గ్రూప్ బై విచ్ కాలమ్ జెండర్ డాట్ అగ్రిగేషన్ ఎస్ఎఫ్ డాట్ యావరేజ్ న్యూ అండర్ స్కోర్ శాలరీ అంటే ఈ కాలమ్ అలియాస్ రిజల్ట్ అలియాస్ యావరేజ్ శాలరీ. ఇక్కడ రిజల్ట్ అంటే ఇక్కడ అలియాస్ రిజల్ట్ అంటే మనకి ఇంకొక కొత్త కాలమ్ అయితే క్రియేట్ అవ్వబోతుంది అనమాట. ఓకే. అగ్రిగేషన్ ఎస్ఎఫ్ డాట్ యావరేజ్ ఓకే ట్యాబ్. సో లెట్ మీ రన్ దిస్ కోడ్. చూడండి మనకి యావరేజ్ సాలరీ ఆఫ్ ఫీమేల్, యావరేజ్ సాలరీ ఆఫ్ మేల్ వచ్చేసింది. సో ఫైనల్‌గా మనం డేటాని ఇంపోర్ట్ చేసుకొని, క్లీన్ చేసుకొని, మ్యానిపులేట్ చేసుకొని అవుట్‌పుట్‌ని అయితే తీసుకొనొచ్చాం. ఇది ఈ విధంగా మీరు స్పార్క్ మీద వర్క్ చేయాల్సొస్తే మీకు రియల్ టైమ్‌లో కూడా ఇలానే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. బట్ అర్థం కాకపోతే ఇంకా మీకు నేర్చుకోవాలి స్క్రాచ్ నుంచి అనిపిస్తే కింద కామెంట్స్‌లో చెప్పండి. సో దట్ మనకి హయ్యర్ కామెంట్స్ వస్తే మనమైతే ఒక కొత్త సిరీస్‌ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొన్ని సింప్లిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఫార్ములాస్ అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ కొలాబ్‌లోకి original.csv అనే ఫైల్‌ను ఇక్కడ ఫైల్స్ అనే ఆప్షన్‌ని యూజ్ చేసుకొని అప్‌లోడ్స్ అనే ఫీచర్ ద్వారా మన లోకల్‌లో ఉండే CSV ఫైల్‌ని అయితే ఇంపోర్ట్ చేశాను గూగుల్ కొలాబ్‌లోకి. ఓకే. సో వన్స్ గూగుల్ కొలాబ్‌లోకి ఇంపోర్ట్ చేసిన తర్వాత మన నోట్‌బుక్‌లో PySparkని అయితే ఇన్‌స్టాల్ చేసాం. తర్వాత ఏదైతే గూగుల్ కొలాబ్‌లోకి ఇంపోర్ట్ చేసిన ఫైల్ అయితే ఉందో దానికి డేటా ఫ్రేమ్‌ని డిఫైన్ చేసుకొని మనం ఇక్కడికైతే రప్పించామన్నమాట టేబుల్ ఫార్మాట్‌లో. ఓకే. సో ఇవి మనం ఫస్ట్ వీడియో స్టార్టింగ్‌లో అయితే చూసేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫార్ములా అనేది కొంచెం హయ్యర్ వెర్షన్‌గా ఉంది. అంటే ఏంటి కొంచెం పెద్ద ఫార్ములా లాగా ఉంది కదా! సో దీన్నే మనం సింప్లిఫైడ్ వెర్షన్‌లో కూడా రాయొచ్చు. సో అదే ఇక్కడ
రాశాననమాట. స్పార్క్ డాట్ రీడ్ డాట్ CSV ఒరిజినల్ CSV హెడర్ ఈక్వల్స్ టు ట్రూ. సో, కంపేర్ చేయండి. ఇక్కడుండే ఫార్ములాకి, ఇక్కడుండే ఫార్ములాకి చాలా వేరియేషన్ ఉందనమాట. మనకి కొంచెం కోడింగ్ అనేది తగ్గింది. సో, ఇది మనం రన్ చేసినా సరే ఏదైతే మనకి అవుట్‌పుట్ మీదైతే ఉందో, ఇదే అవుట్‌పుట్ మనకి ఇక్కడ కూడా చూపిస్తుందనమాట. ఓకే. సో, ఆల్రెడీ చెప్పాను కదా! మనం ఒక ప్రాసెస్‌ని కంప్లీట్ చేయాలంటే దానికి వేరియస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో, మనం డేటా సైడ్ వర్క్ చేస్తున్నప్పుడు మనం వీలైనంత వరకు షార్ట్ కట్స్ ఫార్ములా అండ్ సింప్లిఫైడ్ వెర్షన్‌లో ఉన్నవి మాత్రం యూజ్ చేస్తే మనకి కొంచెం ఎఫెక్టివ్‌గా ఉంటుందనమాట. అండ్ ఆల్సో ఈజీ టు అండర్‌స్టాండ్. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ టేబుల్‌లో డేటా టైప్స్ ఏవున్నాయో తెలుసుకోవాలంటే మనకుండే ఫార్ములా వచ్చేసి df2.dtypes. df2 అంటే ఏంటంటే ఇక్కడ మనం డేటా ఫ్రేమ్‌ని డిఫైన్ చేసుకున్నాం కదా! df2 అనేసి. సో, ఆ డేటా ఫ్రేమ్ .dtypes అంటే ఇది ఏదైతే డేటా టైప్స్ అనమాట. టైప్స్ అంటే ఆ డేటా టైప్స్ మొత్తం నాకు చూపించాడంటే చూపించింది. ఐడీకి బై డిఫాల్ట్ స్ట్రింగ్ ఫార్మాట్ అని, ఫస్ట్ నేమ్‌కి స్ట్రింగ్ ఇలా అనమాట. సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డేటా ఫ్రేమ్ అయితే మనకి చూపిస్తుంది. సో, బట్ ఇప్పుడు ఐడీ అనేది మనకి న్యూమరికల్‌గా ఉంది. అంటే ఏంటి? ఇంటిజర్ వాల్యూగా రావాలి. బట్ ఇంటిజర్ డేటా టైప్‌గా రావాలి. బట్ ఇక్కడ మనకి స్ట్రింగ్‌గా ఉంది. అంటే ఏంటి? ఈ ఐడీ అనేది నాకు ఇంటిజర్ ఫార్మాట్‌గా చేంజ్ అవ్వాలి. అలానే ఈ లాంగిట్యూడ్ అనేది మనకి ఈ న్యూమరికల్ ఫార్మాట్ అంటే డెసిమల్స్‌లో ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఫ్లోట్‌గా కన్వర్ట్ అవ్వాలి. ఓకే. అలానే ఈ సాలరీ అనేది మనకి ఇలానే ఉండిపోతుంది. ఐ మీన్ స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి డాలర్ సైన్ ఉంది కదా! సో, ఈ డాలర్ సైన్ ఉండడం వలన ఇది యాజ్ ఇట్ ఈస్‌గా ఏదైతే బై డిఫాల్ట్ స్ట్రింగ్‌గా ఉందో అదే ఫార్మాట్‌లో ఉంటుందన్నమాట. అలానే ఈ లాటిట్యూడ్ కూడా మనకి స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే ఉంటుంది. బికాజ్ వన్ ఆఫ్ ది వాల్యూ వచ్చేసి మనకి నల్‌గా ఉంది కాబట్టి ఇది కూడా మనకి స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే ఉంటుందన్నమాట. సో, ఇప్పుడేంటి మనం ఐడీ అండ్ లాంగిట్యూడ్ ఈ 2 కాలమ్స్‌ని మనం మోడిఫై అయితే చేయాలి. ఎలా చేంజ్ చేస్తామంటే మనం ఫస్ట్ స్కీమాని డిఫైన్ చేయాలి. ఓకే. ఈ స్కీమాని డిఫైన్ చేస్తే ఏమవుతుందంటే డేటా టైప్స్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. అంటే ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌గా ఉన్న టేబుల్‌కి కొంచెం స్కీమా యాడ్ చేసి ఒక కొత్త టేబుల్‌గా తీసుకుంట్రా అని చెప్పేసి అర్థం అనమాట. సో, ఇంకా ఈ స్కీమా కోసం ఇన్ డీటెయిల్‌గా మనం ఎప్పుడైతే స్పార్క్ సిరీస్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది అక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట ఫ్రీగా. బట్ రైట్ నౌ మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి నేను ఏ విధంగా వర్క్ చేస్తున్నాను, డేటాతో ఎలా హ్యాండిల్ చేస్తాను అని. ఓకే. సో, దిస్ ఈజ్ అవర్ ఫార్ములా. నేను ఆల్రెడీ ఫార్ములాస్ రాసి పెట్టుకున్నాను. బికాజ్ వీడియో అంతా మనకి ఎక్కువైపోతుందని చెప్పేసి. సో, చూడండి ఇక్కడ నేను PySpark.SQL టైప్స్‌ని అయితే నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తూ స్టార్ అనే సింబల్ అయితే ఇస్తున్నాను. స్టార్ అంటే ఏంటంటే ఇక్కడ SQLలో ఎన్ని టైప్స్ అయితే ఉన్నాయో ఆ టోటల్ అన్నీ నాకు ఇక్కడ ఇంపోర్ట్ అవ్వాలి అని చెప్పేసి అనమాట. సో, ఈ సింగిల్ స్టార్‌కి చాలా ఇన్ డెప్త్ మీనింగ్ ఉందనమాట. ఓకే. సో, మనం రాసే ప్రతి చిన్న వర్డ్ కూడా ఇక్కడ మనకి చాలా డిఫరెన్స్‌ని అయితే తీసుకొస్తుంది. తర్వాత ఇక్కడ మనం స్కీమాని డిఫైన్ చేస్తాం. స్ట్రక్చర్ టైప్, స్ట్రక్చర్ ఫీల్డ్, ఐడీకి మనం ఇంటిజర్ డేటా టైప్‌ని అసైన్ చేస్తున్నాం. అలానే లాంగిట్యూడ్ అనే కాలమ్‌కి ఫ్లోట్ టైప్‌ని అసైన్ చేస్తున్నాం. ఓకే. సో, లెట్ మీ రన్ దిస్. ఇది మనకి సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిపోయింది. ఇప్పుడు మనం మోడిఫై చేసిన డేటాను దాని తాలూకా డేటా టైప్స్ చేంజ్ చెయ్యాలా లేదా కొన్ని వెరిఫై అయితే చేసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టేబుల్‌ని అయితే ఏదైతే డేటా ఫ్రేమ్ ఉందో ఈ డేటా ఫ్రేమ్‌కి మనం స్కీమాని అసైన్ చేసి రన్ చేయాలి. ఓకే. స్కీమాని ఎందుకు రన్ చేయాలంటే ఇప్పుడు మనం అగైన్ ఈ ఫార్ములా తీసుకొని ఈవెన్ కోడ్ చూడండి నేను ఒక కొత్త డేటా ఫ్రేమ్‌ని అసైన్ చేస్తాను. సారీ. ఇక్కడ కూడా 3 వస్తుంది. సో, చూడండి మనకి ఇదే వచ్చింది. అగైన్ లెట్ మీ చెక్ df3.show నో డేటా టైప్స్ కదా మనం చెక్ చేస్తుంది. టైప్స్. ఓకే. సో, లెట్ మీ రన్ దిస్ వన్. మనకి ఇక్కడ ఐడీ ఇంకా స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే ఉంది. లాంగిట్యూడ్ కూడా స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది. ఎందుకు? ఇక్కడ మనం స్కీమాని డిఫైన్ చేయలేదు ఈ లైన్‌లో. సో, ఇప్పుడు మనం ఏదైతే మనం మోడిఫికేషన్ చేసామో ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనం స్కీమాని ఇక్కడ యాడ్ చేయాలి. సో, ఎలా యాడ్ చేస్తామంటే అగైన్ వి హావ్ దిస్ ఫార్ములా. చూడండి ఇక్కడ మనం ఈ ఫార్ములాకి అయితే స్కీమాని డిఫైన్ చేసాం. ఇక్కడ మనకి స్కీమాని డిఫైన్ చేయలేదు. సో, అదే డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనం రన్ చేద్దాం.
ఇక్కడ మనం చూడండి ఐడీకి ఇంటిజర్‌గా చేంజ్ అయిపోయింది. లాంగిట్యూడ్‌కి ఫ్లోట్‌గా చేంజ్ అయిపోయిందనమాట. సో, అది ఈ విధంగా మనం డేటా టైప్స్‌ని అయితే చేంజ్ అయితే చేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ మనం కొంచెం మన టేబుల్‌ని ఇన్స్పెక్ట్ చేద్దాం. ఓకే. చెక్ చేద్దాం ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి, కాలమ్స్‌కి ఏటున్నాయి అవి ఇవి అని. ఓకే. సో, ఇక్కడ df.head అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నాను. దీని మీనింగ్ ఏంటంటే హెడ్ అంటే ఫస్ట్ రో ఏదైతే ఉందో అదైతే మనకి బై డిఫాల్ట్‌గా ప్రింట్ అవుతుందనమాట. అంటే ఏంటి వితిన్ బ్రాసెస్‌లో నేను ఏ నంబరో డిఫైన్ చేయలేదు. అదే ఇక్కడ నేను 6 అని ఇస్తే నాకు ఫస్ట్ 6 రోస్ అయితే ప్రింట్ అవుతున్నాయి. ఓకే. సో, ఇక్కడ మనకి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. అదేంటంటే df.first దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో, ఆ డిఫరెన్స్ ఏంటో కొంచెం అబ్జర్వ్ చేయండి. సో, df.head బై డిఫాల్ట్‌గా మనకి ఫస్ట్ రో అయితే చూపిస్తుంది. సో, ఇది కూడా మనకి బై డిఫాల్ట్‌గా ఫస్ట్ రో అయితే చూపిస్తుంది. ఓకే. ఇక్కడ మనం యూజ్ చేసేది హెడ్ అనే ఫంక్షన్, ఇక్కడ యూజ్ చేసేది ఫస్ట్ అనే ఫంక్షన్. ఓకే. సో, ఇప్పుడు నేను హెడ్‌లో 6 అనే నంబర్‌ని డిఫైన్ చేస్తే మనకి ఏంటి ఫస్ట్ 6 రోస్ అయితే మనకి చూపిస్తాయి. అదే ఇక్కడ నేను ఫస్ట్ ఫంక్షన్‌లో 6 అనే దాన్ని నేను ఇస్తే నాకు ఎర్రర్ అనేది వస్తుందనమాట. ఎందుకు ఎర్రర్ వస్తుంది? దానికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ హెడ్ ఫంక్షన్‌కి, ఫస్ట్ ఫంక్షన్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే హెడ్ ఫంక్షన్‌లో మనం ఎన్ని రోస్ అయినా మనం ప్రింట్ ఔట్ చేయొచ్చనమాట. ప్రింట్ చేయొచ్చు. ఇది యూజర్స్ చాయిస్ ఇది. ఓకే. బట్ ఫస్ట్ అనే ఫంక్షన్‌కి మాత్రం అంటే ఈ ఫంక్షన్ మాత్రం ఆల్వేస్ షుడ్ బి ఎంప్టీ అనమాట. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఓన్లీ టు రిటర్న్ ఫస్ట్ రో ఇన్ ఏ డేటా ఫ్రేమ్. ఓకే. సో, ఇది ఫస్ట్ రో మాత్రమే డిఫైన్ చేస్తుంది. సో, అదే ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఓకే. ఐ హోప్ సౌండ్స్ క్లియర్. ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మన డేటాలో ఏమేమి ఉన్నాయి అవి అయితే మనం చెక్ చేద్దాం. లెట్ మీ రిమూవ్ దిస్ వన్. ఓకే. సో, ఈ ఫార్ములా ఇవ్వడం వల్ల ఏంటంటే టోటల్‌గా ఈ టేబుల్ డీటెయిల్స్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ ఒక సింగిల్ ఫార్ములా ద్వారా చూపిస్తుంది. ఎన్ని రోస్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో వాటి తర్వాత మినిమమ్ ఏంటి, మాక్సిమం ఏంటి, ఇవన్నీ మనకి చూపిస్తాయి అన్నమాట. సో, ఈ ఒక్క ఫంక్షన్ ద్వారా డిస్క్రైబ్ అనే ఫంక్షన్ ద్వారా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి df.count ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే టోటల్‌గా నాకు ఎన్ని రోస్ ఉన్నాయో అని చెప్పేసి మనకి కౌంట్ అయితే చేస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ అయితే 1000. బట్ మనకి ఇక్కడ చూపిస్తుంది ఓన్లీ టాప్ 20 రోస్ అనమాట. ఓకే. బట్ బై డిఫాల్ట్ మన ఫైల్‌లో original.csvలో మనకి 1000 రోస్ అయితే ఉన్నాయి. ఓకే. సో, అందుకే మనకి 1000 అనే కౌంట్ అయితే చూపిస్తుంది. సో, ఇప్పుడు మనం దీన్ని డిక్స్టింట్ ఈ డిక్స్టింట్ అనే వర్డ్ ఏంటంటే డూప్లికేట్స్ లేకుండా నాకు ఏదైతే ఉన్నాయో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఆ రోస్ యొక్క కౌంట్ చూపించాను అనేది చెప్తాను. సో, డూప్లికేట్స్ లేకుండా మన దగ్గర కూడా 1000 రోస్ అయితే ఉన్నాయి. సో, అది ఓకే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి కాలమ్స్. ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేయడం వలన మనకి ఓన్లీ కాలమ్స్ అయితే మనకి ప్రింట్ అవుతాయి. సో, ప్రింట్ చూడండి మనకి ఇక్కడ ఐడి అనే కాలమ్ ఉంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, సిటీ, జాబ్ టైటిల్ ఇలా మనకి ఈ కాలమ్స్ అయితే ఉన్నాయి. అంటే మనం మన దగ్గర ఉన్న డేటాను ఇన్ని విధాలుగా మనం ఇన్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఓకే. సో, అది అండ్ ఇప్పుడు మనం చూడబోతుంది నల్ వాల్యూస్‌ని, డూప్లికేట్ వాల్యూస్‌ని ఎలా మనం మోడిఫికేషన్ చేయొచ్చు అనేది అయితే మనం చూద్దాం. సో, మనకున్న ఫార్ములా వచ్చేసి df.df_drop ఇది ఒక కొత్త డేటా ఫ్రేమ్ అయితే నేను డిఫైన్ చేశాను. df అంటే ఈ ప్రీవియస్‌గా అంటే ఈ టేబుల్ అయితే ఉందో ఈ టేబుల్‌లో df.na.drop అంటే నల్ వాల్యూస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నల్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ సిటీలో నల్ అనేది అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకి నల్ ఉన్నాయి కదా. ఏదైతే మనకి నల్ వాల్యూస్ ఉంటాయో ఆ రోస్ టోటల్‌గా రిమూవ్ అయిపోయి డిసపియర్ అయిపోయి నల్ లేకుండా ఉన్న వాల్యూస్ మాత్రం మనకి ఇక్కడ ప్రింట్ అవుతాయి. సో, అదే మనకి ఇక్కడ చూపిస్తున్న ఫార్ములా. ఓకే. సో, చూడండి ఇక్కడ జాబ్ టైటిల్‌లో మరి మన దగ్గర నల్ వాల్యూస్ అనేవి అయితే లేవన్నమాట. ఓకే. ఈ సింగిల్ ఫార్ములా ద్వారా మనం టోటల్ నల్ వాల్యూస్‌ని అయితే మనం డిలీట్ అయితే చేయొచ్చు. ఓకే. సో, స్టార్టింగ్‌లో మనం కొంచెం పెద్ద పెద్ద ఫార్ములాస్ యూజ్ చేసి అయితే చేసాం. బట్ ఇక్కడ మనం చూడండి సింప్లిఫైడ్ వెర్షన్ ఫార్ములాస్ యూజ్ చేసి మనం అయితే దీన్ని ప్రాసెస్ చేస్తాం. సో, అదే డిఫరెన్స్ అనమాట. అంటే ఒక పనికి మనకి చాలా ప్రాసెసెస్ అయితే ఉన్నాయి. సో, అది మీకు ఇలా
అంటే ఇంత ఇన్ డీటెయిల్‌గా చెప్తేనే అర్థమవుతుంది అని నేను అనుకోని ఈ విధంగా చెప్తున్నాను. సో, మీకు ఒక స్పార్క్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడియా అయితే వస్తుంది. ఈ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ చూస్తే. సో, ఈ ఫార్ములా ఏంటంటే అగైన్ నేను ఒక కొత్త డేటా ఫ్రేమ్‌ని అయితే డిఫైన్ చేశాం. డీఎఫ్ నల్ అండర్‌స్కోర్ జాబ్. ఇక డీఎఫ్ ఫిల్టర్, డీఎఫ్ జాబ్ టైటిల్ ఈజ్ నాట్ నల్. అంటే ఏంటంటే అగైన్ ఈ డీఎఫ్ అంటే ఈ డేటా ఫ్రేమ్‌లో జాబ్ టైటిల్ అంటే నల్. ఇక్కడ ఈ నల్ వాల్యూ ఉంది కదా! ఈ నల్ వాల్యూ లేకుండా ఏదైతే రిమైనింగ్ ఉన్నాయో అంటే నాట్ నల్‌గా ఉన్న వాల్యూస్, రోస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం నాకు ప్రింట్ ఔట్ కావాలి అని చెప్తున్నాం మనం. సో, అది ఈ ఫార్ములా ఉద్దేశం అదనమాట. సో, చూడండి ఇప్పుడు మనకి జాబ్ టైటిల్‌లో ఎర్రర్స్ రాకుండా వస్తాయి. డీఎఫ్ నాట్ నల్, డీఎఫ్ ఫిల్టర్, డీఎఫ్ జాబ్ టైటిల్. ఓకే. ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది. సో, ఐ థింక్ అవర్ కాలమ్ నేమ్ ఈజ్ నాట్ మ్యాచింగ్. సో, జాబ్ టైటిల్ జాబ్ TITTLE జాబ్ టైటిల్ TITTLE ఎక్స్‌ప్లెయినర్ డేటా ఫ్రేమ్ జాబ్ టైటిల్. సో, లెట్స్ చెక్ వాట్ ఈస్ అవర్ ఎర్రర్ హియర్. సో, చూడండి మనకి ఇక్కడ ఎర్రర్ అని చెక్ చేయగానే మొత్తం ఆటోమేటిక్‌గా మనకిక్కడ ఒక కొత్తదైతే చూపించింది. ఇవి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫస్ట్ మీద రాసేది మనదనమాట. కొంచెం రెడ్‌గా ఉంది కదా! ఇది రాసేది మనం. బట్ మనకి జెమినీ వచ్చేసి మనకి రీప్లేస్ అయితే చేసింది. చూడండి. మనకైతే ఈ విధంగా నల్ లేని వాల్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో, మనకి ఇది సెకండ్ ఫీచర్ కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఆటో సజెషన్స్ అయితే ఇస్తుంది. మనం ఏదైతే ఫార్ములా రాయబోతున్నామో. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫార్ములా మనం రాంగ్ రాసినా సరే మనకిక్కడ జెమినీ ద్వారా అది ఐ మీన్ ఎర్రర్స్‌ని రీప్లేస్ చేసి మనకి ఎగ్జాక్ట్ ఫార్ములా అయితే ఇస్తుందనమాట. మనం ఏం చేయలేదు. జస్ట్ ఎర్రర్స్ ఎక్స్‌ప్లెయిన్ ఎర్రర్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా ఇక్కడ అనేది రీప్లేస్ అయితే అయ్యిందనమాట. సో, మీరు ఎప్పుడైతే గూగుల్ కొలాబ్‌లో ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు ఈ ఫీచర్స్ అయితే అర్థమవుతాయి. సో, ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఫీచర్స్. అందుకే నేను మీకు గూగుల్ కొలాబ్‌ని తీసుకొని ఈ స్పార్క్ సిరీస్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం మీకు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు సింపుల్‌గా ఉంటుంది. సో, మనం అదర్ ఫీచర్స్, అదర్ ప్లాట్‌ఫామ్స్ జూపిటర్ అవి ఇవి యూజ్ చేసినా సరే మనకి ఇలాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ అనేవి ఉండవనమాట. సో, మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఫ్రెషర్‌గా అనుకుంటే మీరు గూగుల్ కొలాబ్‌ని అయితే యూజ్ చేసుకోండి. సో, మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. సో, మన నెక్స్ట్‌ది వచ్చేసి ఏంటి అనుకుంటే ఇక్కడ మనం అగైన్ ఎస్‌క్యూఎల్ ఫంక్షన్స్‌ని అయితే ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ స్టార్ అంటే చెప్పుకున్నాం కదా! ఆ హోల్ ఫంక్షన్స్ ఏదైతే ఎస్‌క్యూఎల్ ఉన్నాయో అవన్నీ మనకి పైస్పార్క్‌లోకి ఇంపోర్ట్ అవుతాయి. ఓకే. అండ్ ఆల్సో డేటా హ్యాండిల్డ్ డీఎఫ్ విత్ కాలమ్ క్లీన్ సాలరీ అంటే డీఎఫ్ విత్ కాలమ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! క్లీన్ సిటీ అనే కాలమ్‌ని అయితే మనం డిఫైన్ చేస్తున్నాం. అనే కాలమ్‌ని అయితే క్రియేట్ చేస్తున్నాం. వెన్ df.city ఈజ్ నల్ అన్నోన్ అదర్‌వైజ్ df.city. ఓకే. సో, దీని అర్థం ఏంటంటే క్లీన్ సిటీ అంటే ఈ సిటీ అనే కాలమ్‌లో ఎక్కడైతే మనకి నల్ వాల్యూస్ అయితే ఉన్నాయో ఇక్కడ లేవు. ఎందుకంటే ఈ డేటా ఫ్రేమ్ వచ్చేసి మనకి నల్ జాబ్స్ కదా! మనకి డేటా ఫ్రేమ్ వచ్చేసి డీఎఫ్. సో, మన డీఎఫ్ డేటా ఫ్రేమ్‌లో ఉన్న టేబుల్‌ని అయితే చూద్దాం. సో, ఇదనమాట. ఓకే. ఇక్కడ సిటీ నల్‌గా ఉండే వాల్యూస్‌ని మనం అన్నోన్‌గా రీప్లేస్ చెయ్యు అని చెప్పేసి అయితే ఫార్ములా అయితే రాస్తామనమాట. సో, ఇది ఆ ఫార్ములా. సో, మనం ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. చెక్ చేద్దాం. క్లీన్ సిటీ వెన్ df.city అన్నోన్ అదర్‌వైజ్ సిటీ మనకి ఎర్రర్ ఉంది. ఆ ఎర్రర్ అయితే మనం చెక్ చేద్దాం. ఓకే. సో, అన్నోన్. యెస్. ఇక్కడ మనం వెన్‌కి ముందు మనం హైఫన్ అయితే ఇచ్చాం. సో, ఇది రిమూవ్ చేస్తే మనకి ఎర్రర్ అనేది క్లియర్ అయింది. లెట్ మీ రన్ దిస్ వన్. సో, చూడండి ఇప్పుడు మనకి సిటీ అనే కాలమ్‌లో నల్ వాల్యూస్ ఉండగా మనం ఏం చేస్తాం విత్ కాలమ్ ఒక కొత్త కాలమ్‌ని అయితే క్రియేట్ చేస్తున్నాం. అదే క్లీన్ సిటీ. ఇక్కడ మనకి నల్ అనే ప్లేస్‌లో అన్నోన్‌తో రీప్లేస్ అయిందనమాట. సో, అది ఈ విధంగా మనం ఒక మెథడ్‌ని సెవెరల్ మెథడ్స్ ద్వారా కూడా ప్రాసెస్ అయితే చేయొచ్చు. సో, అదే. అండ్ నెక్స్ట్ మన ఫార్ములా వచ్చేసి డూప్లికేట్స్ కానీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇది చూద్దాం. సో, df_select అనే డేటా ఫ్రేమ్‌ని డిఫైన్ చేస్తున్నా. df.select
సెలెక్ట్ అంటే ఏంటి, మనకి ఎస్‌క్యూఎల్‌లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అంటే ఆ స్టూడెంట్స్ అనే టేబుల్‌లో ఏదైతే హోల్ డేటా ఉందో ఆ హోల్ డేటా మొత్తం మనకి ప్రింట్ అవుతుంది కదా! అంటే ఏంటి, సెలెక్ట్ అంటే డేటాని రిట్రైవ్ చేస్తుంది. సో, ఇక్కడ కూడా మనం సెలెక్ట్ వాడుతున్నాం అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్‌ని మనం రిట్రైవ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో, దాని అర్థం అది. సో, అగైన్ వి ఆర్ గెట్టింగ్ ఎర్రర్. యాహ్! యెస్. ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ అండర్‌స్కోర్ నేమ్. లాస్ట్ అండర్‌స్కోర్ నేమ్. సో, చూడండి మనకి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ డేటా అయితే రిట్రైవ్ అయితే అయ్యిందనమాట. సో, అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి విత్ కాలమ్. మనం కాలమ్‌ని రీప్లేస్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ నేమ్‌గా ఉంది కదా! దీన్ని ఈ హెడర్‌ని మనం రీప్లేస్ చేద్దాం. డీఎఫ్ రీనేమ్ ఈక్వల్స్ టు డీఎఫ్ డాట్ విత్ కాలమ్ రీనేమ్. అగైన్ మనం విత్ కాలమ్ రీనేమ్. అంటే ఇక్కడ విత్ కాలమ్ అంటే ఏంటి, జనరల్‌గా ఒక కొత్త కాలమ్ అయితే క్రియేట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఇక్కడ విత్ కాలమ్ రీనేమ్‌లని యూజ్ చేయడం వలన కొత్త కాలమ్ అయితే క్రియేట్ అవ్వదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కాలమ్ హెడర్‌కి ఎఫ్ఎన్‌గా మోడిఫికేషన్ చేస్తామన్నమాట. ఓకే. సో, కొంచెం దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది. సో, చూడండి మనకి ఇక్కడ ఎఫ్ఎన్‌గా వచ్చి మారిపోయిందనమాట. ప్రీవియస్‌గా మనకి ఫస్ట్ నేమ్‌గా ఉండేది. ఇప్పుడు మనకి ఎఫ్ఎన్‌గా మోడిఫై అయితే అయ్యింది. సో, ఇది ఒక వన్ మెథడ్. అండ్ మనం ఇప్పుడు ఒక పర్టిక్యులర్ పర్సన్‌ని చూడాలనుకుంటే ఈ ఫార్ములా ఇదే మనం యూజ్ చేస్తాం. డీఎఫ్ అండర్‌స్కోర్ ఫిల్టర్ డీఎఫ్ డాట్ ఫిల్టర్ డీఎఫ్ ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు అల్వేరా. అంటే ఫస్ట్ నేమ్‌లో అల్వేరా అనే వర్డ్ ఎక్కడైతే ఉందో ఆ డేటాను నాకు ప్రింట్ చేయని చెప్పేసి చెప్తా. సో, చూడండి మనకి థర్డ్ ఐడీ నంబర్ 3లో మనకి ఫస్ట్ నేమ్‌గా ఉంది. సో, అదే ఇక్కడ నేను రిమూవ్ చేసి పర్సెంటేజ్ ఇచ్చాననుకోండి. పర్సెంటేజ్. సో, దీని అర్థం ఏంటి? మనకేం రావట్లేదు. అగైన్ ఎందుకు రావు అంటే ఆ పర్సెంటేజ్ అనే వాల్యూతో మనకేం లేవన్నమాట. సో, అదే ఇప్పుడు మనకి సెకండ్ ఫార్మ్‌లో వచ్చేసి ఇక్కడ డిన్ అని ఉంటుంది. మనం లాస్ట్ డిజిట్స్ ఎప్పుడైతే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో అదనమాట. ఎండ్స్ విత్. అగైన్ అనదర్ ఫార్ములా వచ్చేసి డీఎఫ్ ఫిల్టర్ ఫస్ట్ నేమ్ ఎండ్స్ విత్. ఇక్కడ అల్వేరా రీప్లేస్‌తో మనం డిఐ అని పెట్టామనుకోండి. ఇక్కడ చూద్దాం ఈ డేటాలో మనకి డిన్ అనే ఫస్ట్ నేమ్ లేదు కదా! సో, లెట్ మీ ప్రింట్ దిస్ వన్. ఐడీ నంబర్ 901లో మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్‌లో లాస్ట్ వర్డ్స్ డిఐఎన్‌తో మనకి ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మనకు ఒక వర్డ్ అయితే ఉంది. సో, ఇది మనకి ప్రింట్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనం మన టేబుల్‌లో ఒక పర్టిక్యులర్ పర్సన్‌ని గాని, డేటాని గాని సెర్చ్ చేయాలనుకుంటే ఇలాంటి ఫార్ములాస్ రాసి మనమైతే సెర్చ్ అయితే చేసుకోవచ్చనమాట. ఓకే. సో, అది ఈ విధంగా మనం మోడిఫికేషన్స్ అయితే చేస్తాం. అండ్ మనం ఇంకొంచెం మోడిఫికేషన్స్ అయితే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన సాలరీని డిఫైన్ చేద్దాం. సో, ఇక్కడ డీఎఫ్ అనే డేటా ఫ్రేమ్‌ను డిఫైన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఓవర్ రైట్ చేస్తున్నాననమాట. డీఎఫ్ విత్ కాలమ్ మంత్లీ సాలరీ డీఎఫ్ డాట్ క్లీన్ సాలరీ డివైడెడ్ బై 12 అంటే ఏంటి, ఒక కొత్త కాలమ్ అంటే మంత్లీ సాలరీ అనే ఒక కొత్త కాలమ్‌ని ఇక్కడ నేను క్రియేట్ చేస్తూ క్లీన్ సాలరీ కాలమ్ ఏదైతే ఉందో అంటే ఈ సాలరీ నేను బై డివైడెడ్ 12 అయితే చేస్తున్నా. బట్ ఇది మనకి ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఎందుకు వస్తుందో మనం ఒకసారి చూద్దాం. డోంట్ వరీ. సో, చూడండి ఇక్కడ మనకి ఎర్రర్ అయితే వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మనకి ఇక్కడ క్లీన్ అండర్‌స్కోర్ సాలరీ అనే కాలమ్ అయితే లేదు. మనకేముంది, క్లీన్ సాలరీ మాత్రమే ఉంది. ఓకే. సో, ఇప్పుడు మనం క్లీన్ అండర్‌స్కోర్ సాలరీ కాలమ్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకే. సో, ఎలా క్రియేట్ చేద్దాం అండ్ ఆల్సో ఇది ఎందుకు ఎర్రర్ వస్తుందంటే ప్రెజెంట్ మనకి సాలరీ కాలమ్ వచ్చేసి మనకి స్ట్రింగ్‌లో ఉంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డాలర్ సింబల్‌ని రిమూవ్ చేసి రిమైనింగ్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూతో ఒక కొత్త కాలమ్ క్రియేట్ చేద్దాం. క్లీన్ సాలరీ అనే కాలమ్. సో, దానికంటూ ఒక ఫార్ములా అయితే ఉంది. సో, ఆ ఫార్ములా వచ్చేసి ఇదనమాట. ఓకే. సో, కోడ్ లెట్ మీ రన్ దిస్ వన్. సో, చూడండి డీఎఫ్ విత్ కాలమ్ క్లీన్ సాలరీ అనే కాలమ్‌ని డిఫైన్ చేస్తూ సాలరీ కాలమ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సెకండ్ సబ్‌స్ట్రింగ్ నుంచి నాకు ప్రింట్ చేయి అండ్ ఆల్సో దట్ కాలమ్ షుడ్ బి ఫ్లోట్. అంటే ఇక్కడ మనకి సెకండ్ సబ్‌స్ట్రింగ్ వచ్చేసి 5 ఉంది కదా! ఈ 5 నుంచి మనకి ప్రింట్ అవుతుందనమాట. సో, మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లో చూసాం కదా! సో, అదే ఇప్పుడు చేస్తాం. డిఫరెన్స్ అయితే లేదు. సో, మనకి కాలమ్ అయితే క్రియేట్ అవ్వలేదు. సో, దేర్ ఈస్ ఎన్ ఎర్రర్ హియర్. ఎర్రర్ అంటే యెస్ ఇక్కడ సాలరీ షుడ్ బి క్యాపిటల్ లెటర్.
యెస్. అగైన్ లెట్ మీ ట్రై టు రన్ దిస్ వన్. సో, చూడండి మనకి క్లీన్ సాలరీ అనే కాలమ్ అయితే వచ్చేసింది. సో, ఇప్పుడు మనం ఏదైతే మంత్లీ సాలరీ అనే కాలమ్‌ని క్రియేట్ చేయడానికి ఫార్ములా రాసామో, అది ఇప్పుడు వర్క్ అవుతుందనమాట. సో, చూద్దాం. సో, విత్ కాలమ్ అంటే మనకి ఇక్కడ మంత్లీ సాలరీ అనే కాలమ్ క్రియేట్ అయితే అవుతుంది. సో, రన్ చేసాం. చూడండి మంత్లీ కాలమ్ క్రియేట్ అయిపోయింది. మనకి వాల్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో, ఈ విధంగా మనం డేటాని హ్యాండిల్ అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో మన లాస్ట్ థింగ్ వచ్చేసి ఇది. ఇది గూడా చూసి మనం వీడియోనైతే ఎండ్ చేద్దాం. సో, ఈ ఫార్ములాలో మనం ఏం చేస్తున్నామనంటే ఇంపోర్ట్ PySpark.sql ఫంక్షన్స్ యాస్ ఎస్‌క్యూఎల్ ఫంక్ అంటే ఎస్‌క్యూఎల్ ఫంక్షన్స్‌ని మనం ఎస్‌క్యూఎల్ ఫంక్‌గా రీప్లేస్ చేస్తాం. అంటే ఐ మీన్ రీనేమ్ చేస్తున్నాం. ఓకే. ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ రోలో DF1 అంటే DF1 అనే డేటా ఫ్రేమ్‌కు DF అనే డేటా టైప్ గ్రూప్ బై అంటే ఈ జెండర్స్ మొత్తాన్ని గ్రూప్ బై చేస్తుందనమాట. ఈ జెండర్ అనే కాలమ్ అంటే గ్రూప్ బై చేయడం వల్ల ఏమవుతుంది మేల్‌గా, ఫీమేల్‌గా ఒక 2 రోస్ అయితే వస్తాయి మనకి. ఓకే. తర్వాత అగ్రిగేషన్ చేస్తుంది. ఎస్‌క్యూఎల్ ఫంక్ అని రాసాం. ఇక్కడ మనం యాజ్ ఎస్‌క్యూఎల్ ఫంక్ అని రాయకపోతే మనం ఎస్‌క్యూఎల్ డాట్ ఫంక్షన్స్ అని చెప్పేసి కొంచెం పెద్దగా రాయాల్సి ఉంటుందనమాట. సో, ఇక్కడ మనం ఎస్‌క్యూఎల్ ఫంక్ అయినా రాసుకోవచ్చు లేదా ఇంకా మనకి ఫార్ములా షార్ట్‌కట్ అవ్వాలంటే ఎస్ఎఫ్‌గా కూడా రాసుకోవచ్చు. ఓకే. సో, లెట్ మీ మోడిఫై దిస్ ఎస్ఎఫ్. ఓకే. అండ్ ఇక్కడ కూడా మనం ఎస్ఎఫ్‌గా కన్వర్ట్ చేయాలి. ఎస్ఎఫ్ ఇక్కడ కూడా ఎస్ఎఫ్ మీరు డేటా అనలిస్ట్ కైండ్ ఆఫ్ చూస్తుంటే మనకి అక్కడ నంపీ, పాండాస్ అవి ఉంటాయి కదా మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఆ టైంలో మనకి నంపీ యాజ్ ఎన్‌పీ అలా వాడతామనమాట. సో, ఇది మన ఫార్ములా. సో, చెక్ చేద్దాం. సో, ఇప్పుడు మనకు ఒక కొత్త కాలమ్‌కి అయితే క్రియేట్ అవుతాయి. సో, ఇక్కడ జెండర్ మేల్‌కి మొత్తంగా టోటల్ ఈ సాలరీ ఉంది. తర్వాత ఆ సాలరీ యొక్క యావరేజ్, మినిమమ్, మాక్సిమం ఇలా మనం టోటల్‌గా ఏదైతే మన దగ్గర డేటా ఉందో ఆ డేటాని ఈ విధంగా హ్యాండిల్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఐ థింక్ మీకిప్పుడు 100%గా స్పార్క్ అంటే ఏంటి? మనం స్పార్క్‌ని ఎలా యూజ్ చేస్తాం? డేటా అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఎందుకు స్పార్క్‌కి ఇంత డిమాండ్ ఉంది? ఎవ్రీ జాబ్ డిస్క్రిప్షన్‌లో స్పార్క్ నాలెడ్జ్ ఎందుకు అడుగుతున్నారు? సో, ఈ టోటల్ 4 పాయింట్స్ అనేవి మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. అండ్ మీకు ఈ సెషన్ నచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో ఈ స్పార్క్ మీద మీరు ఇంకా ఏవైనా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే కింద కామెంట్స్ చేయండి. కొంచెం మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ అని కామెంట్స్‌లో అడిగితే అప్పుడు మనం స్పార్క్ సిరీస్ అనేదైతే మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపు మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ థాంక్ యూ. సీ యూ. బై బై.